ఆ రోజు జూలై 19న రషీద్ అనేటటువంటి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అత్యంత దారుణంగా నడివీధిలో చంపిన తరువాత ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జూలై 19న జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న సమయంలో ఏర్పాటు చేసినటువంటి డొక్కు వాహనం, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఆ వాహనాన్ని చూపించండి. 2018 నాటిదంట. దీనికేమంటున్నారు? క్లోజప్ విజువల్స్ ఆ వాహనాన్ని చూపిస్తే అర్థమవుతుంది ప్రజలకి. ఇలాంటి డొక్కు వాహనాన్ని ఇచ్చి చూడండి. ఆ వాహనం జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కోసం తీసుకొచ్చినటువంటి వాహనం. రాత్రికి రాత్రి విజయనగరం నుంచి తెచ్చారట, మంచి వాహనాలు లేవని ఈ వాహనాన్ని తీసుకొచ్చారు. దీంట్లో మొరాయించి ఆగిపోతుంది. ఒక్కసారి అది ఆగిపోతే డోరు ఓపెన్ కాదు, ఏసీ పనిచేయదు, లోపలున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులైనా కలగవచ్చు. పైగా ఈ వాహనం అంటే దీంట్లో ఒకసారి చంద్రబాబు ప్రయాణించాడు, అందుకే జగన్ ఎక్కలేదు. ఎల్లో మీడియా వార్తలు. ఆ వాహనాన్ని చూడండి సార్ ఎలా ఉందో. ఈ వాహనాన్ని ఇచ్చి అద్భుత వాహనం అని అంటూ దానిపైన మళ్ళీ పోలీసులతో ఒక స్టేట్మెంట్ ఇప్పించి ఈరోజు కోర్టులో ఏం చేశారో తెలుసా? సిగ్గుతో తలదించుకునే పని చేశారు. సిగ్గుతో తలదించుకునే పని చేశారు. మేము డొక్కు వాహనమే ఇచ్చాం, పనికిరాని పాడైపోయిన వాహనమే ఇచ్చాము, స్పేర్ పార్ట్స్ తెచ్చుకోవాల్సి ఉంది, వాటికి దొరకలేదు, అందుకే ఆ వాహనం ఇచ్చామని చెప్తున్నారు. స్పేర్ పార్ట్స్ దొరకలేదంట, ఈ వాహనం ఇచ్చారట. ఇదే ఆయన భద్రత పైన ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. 970 మంది అంటారు, 980 మంది అంటారు. ఈరోజు కోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిటిషన్ వేశారు, తన భద్రత పైన ఆందోళన వ్యక్తం చేస్తూ తనకు ముందున్నటువంటి భద్రతను పునరుద్ధరించాలి. ఎందుకంటే గతంలో 2 సార్లు తనపైన దాడి జరిగింది కాబట్టి దాన్ని ప్రస్తావిస్తూ ఆయన కోర్టులో కేసు వేసిన సమయంలో ఆ కేసులో స్పష్టంగా క్లియర్గా ఆ పిటిషన్లో ఎంతమంది భద్రత తనకు ఉన్నారన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కానీ లోకేష్ కానీ హోంమంత్రి అనిత కానీ మీరు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు. లోకేష్ గారు మీరేమీ లోకల్ లీడర్ కాదు, ఇప్పుడు మంత్రి గారు మీరు. కాబట్టి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన బాధ్యత మీకుంటుంది. అనిత గారు, మేడం గారు, మీరు హోంమంత్రి, ఇప్పుడు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించండి, బాధ్యతాయుతంగా మాట్లాడండి. అబద్ధాలు ఎవరూ మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత పెంచాల్సిన అవసరం ఉందా లేదా? ఆ డొక్కు వాహనం ఇచ్చారా లేదా? కోర్టులో ఈరోజు ఒప్పుకున్నారా లేదా? ఆయనకున్నది 139 మందితో భద్రత అయితే దాన్ని 58కి కుదించారా లేదా? పైగా దాన్ని 970 అంటూ ఎల్లో మీడియాలో ప్రచారం చేసి మీరు ప్రెస్ మీట్లు పెట్టి ట్విట్టర్లో పెట్టి ఎందుకు ఈ దుష్ప్రచారం? ఎందుకు చేస్తున్నారు ఈ దుష్ప్రచారం? జగన్మోహన్ రెడ్డి గారి భద్రత పైన 2 అంశాలు చెప్పాలి సార్. ఈ నాయకులు మాట్లాడిందే. చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడారో తెలుసు కదా మీకు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు, చనిపోలేదు, చచ్చేంత వరకు చంపాలి, చనిపోయేంత వరకు కొట్టాలి, అది పాము లాంటిది. ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే ఏం మాట్లాడారో మీరందరూ విన్నారుగా. సరే, ఇవన్నీ మాట్లాడుకుందాం. కోర్టులో ఈరోజు ఏం జరిగిందో, జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ పైన ఎలాంటి వాదనలు జరిగాయో, ఎలాంటి వాస్తవాలను ఇన్ని రోజుల అబద్ధాలు మనకు ప్రచారం చేసి ఈరోజు కోర్టులో ఒప్పుకున్నారనేది ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.